వెల్కమ్ బ్యాక్ టు ఏ ఆటోమొబైల్ సెల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ నెక్సాన్ ఈవీ. ఒకసారి వెహికల్ ఒకసారి చూడండి. ఈ నెక్సాన్ ఈవీ మొత్తం మీకు 9 వర్షన్స్ అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో వచ్చేసి క్రియేటివ్, ఫియర్లెస్, ఎంపవర్డ్. క్రియేటివ్ ప్లస్ మీడియం రేంజ్ అనేది బేస్ మోడల్. ఫియర్లెస్ వచ్చేసి మీకు దాంట్లో మళ్ళీ 5 సబ్ వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎంపవర్డ్ వచ్చేసి ఎంపవర్డ్ మీడియం రేంజ్ ఉంటుంది, ఎంపవర్డ్ ప్లస్ లాంగ్ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ టాప్ ఎండ్ వేరియంట్, ఎంపవర్డ్ ప్లస్ లాంగ్ రేంజ్. అండ్ ఇది ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చేసి బేస్ మోడల్ 14,74,000 ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ప్రైస్ 19,94,000 ఉంటుంది. ఒకసారి వెహికల్ డైమెన్షన్ చూద్దాం. వెహికల్ లెంత్ వచ్చేసి 13,994 mm, విడ్త్ 1,811 mm, హైట్ 1,616 mm, వీల్ బేస్ 2,498 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm ఉంటుంది. ఈ వెహికల్ మొత్తం మీకు 7 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ కలర్స్ అంటే చూద్దాం ఒకసారి. ఆక్సైడ్, వైట్, ఇంటెన్సిటీ, ఫ్లేమ్ రెడ్, గ్రే, పర్పుల్, క్రియేటివ్ ఓషన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మీకు టాటా లోగో నోటీస్ చేయొచ్చు. కింద వచ్చేసి 360 కెమెరా ఒకటి ప్లేస్ చేశారు. అండ్ 2 పార్కింగ్ సెన్సార్ నోటీస్ చేయొచ్చు ఫ్రంట్ సైడ్. అండ్ కింద వచ్చేసి మీకు క్రోమ్ ఎలిమెంట్స్ నోటీస్ చేయొచ్చు. వర్టికల్గా ఉన్నాయి, ఇక్కడ చూడటానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి ఇవి. అండ్ కింద వచ్చేసి మీకు స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ రైట్లో మీకు టోయింగ్ హుక్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ పైన వచ్చేసి మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. కింద మీకు ఫాగ్ ల్యాంప్స్ నోటీస్ చేయొచ్చు. మీకు రైట్ సైడ్ కార్నర్లో మీకు 3 లైన్స్ టర్న్ ఇండికేటర్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి మీకు ఎల్ఈడి కనెక్టివ్ డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. డే టైమ్ రన్నింగ్ లైట్. మీకు ఫ్రంట్ నుంచి వెహికల్ చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. అండ్ ఒకసారి ఇప్పుడు టైర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ టైర్ వచ్చేసి మీకు ఫ్రంట్ 215/60 R16 ఇంచ్ అలైవిల్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో డ్యూయల్ టోన్ కలర్ వాడారు, పియానో బ్లాక్ ఫినిషింగ్ అండ్ బాడీ కలర్. సస్పెన్షన్ వచ్చేసి మీకు ఇండిపెండెంట్ మెక్ఫర్సన్ స్టర్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూజ్ చేశారు. అండ్ వీల్ ఆర్చెస్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు ఈవీ బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. అండ్ కింద వచ్చేసి మీకు వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్లో మీకు సేఫ్ గార్డ్ నోటీస్ చేయొచ్చు. అండ్ పైన మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్ని ప్రొవైడ్ చేశారు. దీంట్లోనే మీరు రిక్వెస్టింగ్ సెన్సార్ కూడా నోటీస్ చేయొచ్చు. అండ్ పైన వచ్చేసి మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్తో వార్వియం. ఇది ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆటో ఫోల్డింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. కింద మీకు 360 కెమెరా ఒకటి ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టాటా బ్యాడ్జింగ్ 25 ఇయర్స్లో మీకు 50 lakh కార్స్ సేల్ చేశారు. బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ సీ పిల్లర్ దగ్గర పియానో బ్లాక్ ఫినిషింగ్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి రేర్ ప్రొఫైల్ చూద్దాం. బ్యాక్ సైడ్ స్పేస్ తక్కువగా ఉండడం వల్ల బూట్ యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉండట్లేదు. అండ్ దూరం నుంచి కూడా వ్యూ మీకు చూపించడానికి పాసిబిలిటీ అవ్వట్లేదు. సో వెహికల్ మీకు సైడ్ నుంచి చూపించడానికి ట్రై చేస్తాను, చూడండి. ఇక్కడ పైన వచ్చేసి మీకు స్పాయిలర్ అండ్ టైల్ లైట్స్ వచ్చేసి మీకు కనెక్టింగ్ టైల్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లోనే టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. కింద వచ్చేసి మీకు రిఫ్లెక్టర్ అండ్ బ్రేక్ లైట్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 2 పార్కింగ్ సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్. అండ్ నెక్సాన్ ఈవీ బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. అండ్ టాటా లోగో. దాని కింద మీకు 360 కెమెరా ప్లేస్ చేశారు. పైన వచ్చేసి మీకు డిఫాగర్. మీకు వైపర్ వచ్చేసి హైడ్ అవుతుంది. ఈ స్పాయిలర్ కింద మీకు వైపర్ ఉంటుంది. యాక్చువల్గా ఒకవేళ వైపర్ కింద ఇచ్చి ఉంటే మీకు లుక్ కొంచెం చేంజ్ అయిపోయేది. బట్ లోపల ఇవ్వడం వల్ల మీకు ప్లెయిన్ లుక్ చాలా చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ పైన వచ్చేసి మీకు షార్పిన్ యాంటీనా. ఇక్కడ వచ్చేసి మీకు సిల్వర్ కలర్లో రూఫ్ రైల్స్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత డోర్ పైన మీకు డ్యూయల్ టోన్ కలర్ వాడారు, బ్లాక్ అండ్ గ్రే కలర్. అండ్ ఇది చూడడానికి చాలా స్టైలిష్ లుక్ ఉంది. పైన బ్లాక్ కింద గ్రే. అండ్ ఇక్కడ వచ్చేసి క్రోమ్ డోర్ ఓపెనర్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్లో డోర్ హ్యాండిల్ అండ్ విండో స్విచ్. కింద వచ్చేసి మీకు JBL స్పీకర్ కూడా ప్రొవైడ్ చేశారు.
పైన ట్విట్టర్ నోటీస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఒకసారి కూర్చొని కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ చూద్దాం. కూర్చున్న తర్వాత లెగ్ రూమ్ చాలా బాగుంది, చాలా స్పేసియస్గా ఉంది లెగ్ రూమ్. అండ్ నీ రూమ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా నేను సీట్ని వీళ్ళంత ముందుకు పుష్ చేశాను, సో దానివల్ల ఇంకా ఎక్స్ట్రా లెగ్ రూమ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు గ్రాబ్ హ్యాండిల్, మీకు బ్యాక్ వచ్చేసి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేశారు 2. అండ్ సెంటర్లో మీకు ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు అండ్ విత్ 2 కప్ హోల్డర్స్. బట్ ఇది ఓపెన్ చేయడానికి రావట్లేదు, సీల్ కవర్ ఉంది కదా అందుకే రావట్లేదు. అండ్ వెనకాల పార్సెల్ ట్రే దగ్గర కొంచెం స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. కింద వచ్చేసి మీరు హంప్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇది మేనేజబుల్ హంప్, 3 people ఈజీగా బ్యాక్ సీట్లో కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఆర్మ్ రెస్ట్ కింద ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు, 2 ఏసీ వెంట్స్ లెఫ్ట్ అండ్ రైట్. బ్యాక్ సైడ్ 2 passengers కూడా వెంటిలేటెడ్ సీట్స్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు, లెఫ్ట్ అండ్ రైట్ చూడొచ్చు. డాష్ బోర్డ్ లేఅవుట్ చూడడానికి మీకు ఇలా ఉంటుంది. మీకు బ్యాక్ ప్యాసింజర్ సైడ్ బోత్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మీకు ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. మొత్తం మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ 2 కర్టైన్. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు, నోటీస్ చేయొచ్చు. ఒకసారి డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూద్దాం. డోర్ మీకు వైడ్ యాంగిల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఓఆర్ వీమ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి లెఫ్ట్ అండ్ రైట్ నాబ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే డ్యూయల్ టోన్ వాడారు ఇక్కడ. క్రోమ్ డోర్ ఓపెనర్, డోర్ హ్యాండిల్, పవర్ విండో బటన్స్, డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్. డ్రైవర్ సైడ్ ఆటో ఇచ్చారు అండ్ బ్యాక్ ప్యాసింజర్స్కి. అండ్ ఇక్కడ వచ్చేసి చైల్డ్ లాకర్ అండ్ లాక్. కింద వచ్చేసి మీకు వ్యాలెట్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ స్పేస్ అండ్ JBL స్పీకర్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ సీట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మాన్యువల్గా లివర్ ప్రొవైడ్ చేశారు. ఇది అప్ చేస్తే మీకు సీట్ హైట్ పెరుగుతుంది, నోటీస్ చేయొచ్చు. అండ్ డౌన్ చేస్తే మీకు సీట్ హైట్ తగ్గుతుంది, మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా ఇక్కడ లివర్ ప్రొవైడ్ చేశారు. మీరు ఇలా అంటే మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు సపోర్ట్. ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్కి స్విచ్ ప్రొవైడ్ చేశారు, నోటీస్ చేయొచ్చు. ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు క్లస్టర్లో అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మీకు ఇలా వస్తుంది. ఆన్ చేసిన తర్వాత ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి మీకు లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా స్పోర్టీ లుక్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి కాల్ ఆప్షన్ అండ్ కాల్ అండ్ మీడియా నెక్స్ట్ బటన్ అండ్ బ్లూటూత్ వాయిస్ అసిస్ట్ బటన్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. టాటా లోగో నోటీస్ చేయొచ్చు. రైట్ సైడ్ వచ్చేసి మీకు క్రూజ్ కంట్రోల్ సంబంధించిన ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో వచ్చేసి క్రూజ్ను సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు క్లస్టర్లో క్రూజ్ సెట్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తుంది. అండ్ క్లస్టర్లో ట్రిప్ ఇన్ఫో కూడా డిస్ప్లే చేస్తుంది. అండ్ వెహికల్ ఇన్ఫో, ట్రిప్ ఇన్ఫో కూడా ఉంటుంది దీంట్లో. అండ్ వెహికల్ ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ చేయొచ్చు కూడా చూపిస్తుంది. స్టీరింగ్ వీల్ కింద మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మీకు ఫుల్లీ డిజిటల్ ఉంటుంది. 2 ట్రిప్ మీటర్స్ ఉంటాయి అండ్ యావరేజ్ స్పీడ్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ, డిజిటల్ క్లాక్ అండ్ డోర్ హజార్ వార్నింగ్ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మీకు 12-inch టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి మీకు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ అమెజాన్ అండ్ అలెక్సా, AQI, ఆర్కేడ్ ఈవీ అండ్ క్లైమేట్, ఈవీ, ఇమేజ్ వీవర్, JBL మోడ్స్ అండ్ మీడియా ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకసారి మనం ఈవీ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఈవీ క్లిక్ చేసినప్పుడు మీకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి. డిశ్చార్జింగ్ మోడ్ అంటే ఈవీ సెట్టింగ్స్ ఉన్నాయి. డిశ్చార్జ్ మోడ్ క్లిక్ చేస్తే మనం 96% చూపిస్తుంది. ఇంకా కరెంట్ రేంజ్ 273 kilometers మనం డ్రైవ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ వద్దాం ఒకసారి. అండ్ అగైన్ మనం ఈవీ సెట్టింగ్స్ చూద్దాం. దీంట్లో వచ్చేసి మీకు ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ 10 seconds, 30 seconds, 60 seconds. మీకు కావాల్సినట్టుగా ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అగైన్ JBL మోడ్స్ చూద్దాం. ఇక్కడ JBL మోడ్స్ పైన క్లిక్ చేస్తే మీకు
అగైన్ సోర్స్, క్లైమేట్ అండ్ ఫోన్, జేబిఎల్ మోడ్స్ ఇవన్నీ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. పైన మనం ఇక్కడ ఫ్యాన్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ దీంట్లో అగైన్ మీకు ఏసీ కంట్రోల్స్ మొత్తం డిస్ప్లే చేస్తుంది. లైక్ ఏసీ ఆఫ్ చేయడం, ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం ఇవన్నీ ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఏసీ కంట్రోల్స్ వచ్చేసి మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో యాక్సెస్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు కింద నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ ఆప్షన్స్ పైన కింద రెండు చోట్ల ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫ్యాన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. అండ్ మీరు ఇంక్రీజ్ చేసేది, డిక్రీజ్ చేసేది మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కూడా మీకు అక్కడ చూపిస్తుంది, చూడొచ్చు. డిక్రీజ్ చేసేది క్లియర్గా తెలుస్తుంది, చూడండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు టెంపరేచర్, కూలింగ్ మీకు ఎలా కావాలంటే ఎన్ని డిగ్రీస్లో కావాలంటే అన్ని డిగ్రీస్లో సెట్ చేసుకోవచ్చు. లైక్ 18 కానీ 20 కానీ ఎలా కావాలంటే అలా మీరు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ కింద ఆప్షన్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఇంటర్నల్గా ఏసీ సర్క్యులేట్ అవ్వడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు విండ్షీల్డ్కి అండ్ ఫ్రంట్ మీకు ఏసీ వెంట్స్ ఫ్రంట్ మీకు రావడానికి అండ్ ఏసీ ఆఫ్ చేయడానికి అండ్ ఆన్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఆటో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఆటో క్లిక్ చేస్తే మీకు అవుట్ సైడ్ టెంపరేచర్ తగ్గట్టుగా ఇన్సైడ్ టెంపరేచర్ని ఇన్స్టెంట్గా అదే సెట్ చేసుకుంటుంది. లైక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. సో పైన ఆప్షన్స్ వచ్చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు వ్యూ బటన్ క్లిక్ చేశారనుకోండి, 360 డిగ్రీ కెమెరా ఓపెన్ అవుతుంది. అండ్ ఇది ఓపెన్ అయిన వెంటనే మీకు వ్యూ ఇలా కనిపిస్తుంది. అండ్ లైక్ దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు, బ్యాక్ వ్యూ, ఓవరాల్ వ్యూ, అండ్ ఇక్కడ 3D కూడా ఉంది. అండ్ 2D వ్యూ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ వద్దాం ఒకసారి. అండ్ అగైన్ మీరు వ్యూ బటన్ క్లిక్ చేస్తే మీకు బ్యాక్ అసలు స్పేస్ లేదు, ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ మీరు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. 3D వ్యూ కూడా చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మీకు అన్లాక్ బటన్, లాక్ బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ హాజర్ లైట్ అండ్ ఇక్కడ వచ్చేసి హిల్ డీసెంట్ కంట్రోల్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు క్లస్టర్లో చూపిస్తుంది. ఇక్కడ హిల్ డీసెంట్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ లైట్ కంట్రోల్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ గేర్కి మీకు రివర్స్ మోడ్ అండ్ న్యూట్రల్ మోడ్ అండ్ డ్రైవ్ మోడ్ ఉంటుంది. అండ్ పీ ఫర్ పార్క్ చేసిన వెహికల్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఆటో హోల్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 3 మోడ్స్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సిటీ మోడ్, ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాల్సినట్టుగా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫోన్ని వైర్లెస్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆర్మరెస్ట్ కింద చిన్న స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు గ్లో బాక్స్ చూడొచ్చు. ఓపెన్ చేసి చూపిస్తాను. గ్లో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ కానీ ఏమైనా వాటర్ బాటిల్స్ కానీ కాకుండా పెట్టుకోవచ్చు. అండ్ ఇది చాలా స్పేసెస్గా ఉంది, డీప్గా ఇచ్చారు. మీ కీస్ వచ్చేసి ఇక్కడ లాక్ బటన్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు లైట్స్ బ్లింక్ అవుతాయి. అండ్ బూట్ యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ అన్లాక్. కీస్ చాలా సింపుల్గా స్టైలిష్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మీరు IRVM అండ్ డ్రైవర్ సైడ్ సన్ వైజర్, కో ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్ విత్ మిర్రర్. ఇక్కడ వచ్చేసి మీకు క్యాబిన్ ల్యాంప్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సన్ రూఫ్ వచ్చేసి మీకు సింగిల్ క్లిక్తో ఓపెన్ అవుతుంది. అండ్ అగైన్ క్లిక్ చేస్తే మీకు క్లోజ్ అవుతుంది. ఒకసారి ఇంజిన్ స్పెసిఫికేషన్ చూద్దాం. దీని మోటార్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 143 bhp, 250 Nm ఉంటుంది. అండ్ డ్రైవింగ్ రేంజ్ వచ్చేసి 465 km ఉంటుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే 465 km డ్రైవ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ ఈ ఎలక్ట్రిక్ మోటార్ విషయానికి వస్తే 2 పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ని యూజ్ చేశారు. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి 40.5 kW లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేశారు దీంట్లో మీకు. అండ్ యాక్సిలరేషన్ విషయానికి వస్తే 0 to 100 km 8.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది వెహికల్ మీకు. అండ్ దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు 19,94,000 ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకొని మీకు దగ్గరగా 22 lakhs to 23 lakhs వరకు ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్
subscribe my channel. Thank you.